ఇవన్నీ కూడా మనతో చర్చించడానికి తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రవి గారు. నమస్తే వర్మ. ఏపీలో జరుగుతున్న అంశాలు మొన్నటి వరకు ప్రచారాలు అనుకున్నాం, తర్వాత పోలింగ్ అనుకున్నాం, పోలింగ్ శాతం అనుకున్నాం, ఎవరికి ఛాన్స్ ఉన్నది అనుకున్నాం, ఏ ఏ ప్రాంతాల్లో గెలిచే అవకాశం ఉందనుకున్నాం. కానీ ఈ రాజకీయ శిబిరాల్లో చూస్తే ఒక పక్క స్తబ్దత కనిపిస్తూనే ఇంకా గొడవలు కల్లోలాలు జరుగుతున్న నేపథ్యం. ఇప్పుడు అవసరమా ఇది? అవసరం లేదు. ఒకటి, ఎన్నిక అనేది హోరాహోరీగా జరిగినప్పుడు పోలింగు కౌంటింగ్ మధ్యలో ఒక 20-22 రోజులు ఉండడం వల్ల ఇవన్నీ కూడా పెరుగుతున్న పరిస్థితి. మామూలుగా ఎవరు దాడులు చేస్తారు, ఎవరు గురి అవుతారు అన్నప్పుడు రకరకాల లెక్కలు ఉంటాయి. కానీ ఇక్కడ మటుకు చాలా తీవ్ర జరిగేవి కూడా మామూలుగా జరిగే ప్రదేశాలే. పల్నాడు, అక్కడ తాడిపత్రి, చిత్తూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రదేశాలు ఇవన్నీ చూస్తే ఇవి గతంలో కూడా వైసీపీ టీడీపీ చాలా తీవ్రంగా ఘర్షణ పడిన లేకపోతే ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతాలు. ఏవైనా దురదృష్టకరం. మాచర్లలో అయితే అది మొదట్లో మాచర్ల కాదు, నరసరావుపేటలో, నంద్యాలలో కూడా ఉంది. ఇవన్నీ కొంచెం ఘర్షణలు, దాడులు వీటికి పేరు ఉన్న ప్రాంతాలే. తప్పకుండా ఎన్నికల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. రెండవ, తిరుపతిలో ఆ పోలింగ్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పులిపర్తి నాని అనే అభ్యర్థికి కూడా గాయపడిన దాడికి ప్రయత్నించడం తప్పకుండా చాలా ఆందోళన కలిగించే అంశాలు. వీటికి కారకులైన వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఒకటి ఉంది. ముందే వాళ్ళని అదుపు చేయటము. ఇందాక మీనా కూడా ఎస్ఈఓ కూడా చెప్తూ ఉన్నారు సెకండ్ పార్ట్లో, ఇది మేము చేస్తాము తప్పకుండా అని. వెంటనే రంగంలోకి దిగాలి. ఇంకెలాంటి అలసత్వం పనికిరాదు. ఇక్కడ 2 సమస్యలు, హింసాకాండతో పాటు ఎన్నికల తర్వాత స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్, ఇది చాలా పకడ్బందీగా జరిగింది అనే అది కూడా చాలా అవసరం. భద్రతా కోణంలో కూడా ఇక్కడ ఇవి పెరిగిన తర్వాత అయితే చాలా సమస్య వస్తుంది. కానీ ఈ ఘటనలన్నీ చూస్తే వరుసగా అక్కడ అఖిలప్రియ పిఏ అంటున్నారు, తాడిపత్రిలో ఆయన వచ్చాడు, ఆ సీనియర్ నాయకుడు. ఇంకా అక్కడేమో ఎమ్మెల్యే ఇంటి మీద దాడి, అది కూడా చెప్తున్నారు. ఇక్కడ నరసరావుపేటలో 2-3 చోట్ల. అసలు మొట్టమొదటి నుంచి ఉదయం నుంచి ఏమో ఆ రెంటాల్లో జరిగిన ఘటన గురించి అది జరుగుతూనే ఉంది. అది కూడా ఇంకా మాచర్ల అక్కడ. కాబట్టి ఘటనలు ఉన్నాయి. మరి మొత్తంగా తీవ్ర స్థాయిలో అని కాకపోయినా అవాంఛనీయమైన ఘటనలు జరిగాయి. వాటిని అదుపు చేయడానికి వెంటనే చర్య తీసుకోవాలి. అంటే కాదు సార్, ఇప్పుడు ప్రశాంతత రాలేదు. పోలింగ్ ముందు, పోలింగ్ జరిగేటప్పుడు మనం చూస్తుంటాం. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంక అవసరమా? ఇప్పుడు అన్రెస్ట్ ఏర్పడింది, ఒక అపనమ్మకం కూడా ఉంది 2 శిబిరాల్లో. ఇందాక మీరు చదివినట్టుగా ఒక కొంచెం అనిశ్చితి, కొంచెం టెన్షను, ఏం జరుగుతుంది అనేది కూడా ఒకటి ఉంది. రెండోది, దెబ్బతిన్నాం అన్నప్పుడు రెచ్చగొట్టుకోవడం కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు ఎవరిని అందుకనే ఇప్పుడు ఏ పత్రిక చూస్తే వాళ్ళు అవతరాలు చేశారని చెప్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఇద్దరు ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటున్న పరిస్థితే ఉంది. అంటే అది ఒక విధంగా ఫలితం మీద వాళ్ళకు ఉన్నటువంటి అంచనాను కూడా అది మనకు ప్రతిబింబిస్తుంది. ఏకపక్షంగా ఉందని ఎవరు భావించట్లేదు. సో దాంతో కొంచెం అసహనము తట్టుకోలేకపోవటము, రెచ్చగొడితే కొంచెం కదిలిస్తే రెచ్చిపోవటము. ఇప్పుడు నాలాంటి వాడి మీదే ఏదైనా కామెంట్ మామూలుగా పెడితే కూడా దానికి విపరీతంగా తిట్టేస్తున్నారు వెంటనే. ఈ ధోరణి మంచిది కాదండి. పోలీసులు, ఎన్నికల యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగాలి, ఎక్కడికక్కడ పకడ్బందీగా చేసేయాలి. సార్, ఏంటి లండన్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పారిపోతున్నారు, 1000 కోట్లతో పారిపోతున్నారు అని చెప్పి విపరీతమైన ట్రోల్స్, భయపడిపోతున్నారు, ఓటమి ఒప్పుకున్నారని. అసలు ఇవన్నీ అవసరమా? చాలా పొరపాటు అండి. ఇవన్నీ కూడా రాజకీయాలు, చట్టము, వీటన్నిటికీ వాటి కొలబద్దలు ఉన్నాయండి. ఎవరో ఇష్ట ప్రకారం చేసే పరిస్థితి ఏమీ ఉండదు. నిజానికి ఈ అంశం ముందు నుంచి ప్రస్తావిస్తున్నాను నేను మీ దగ్గర. వాళ్ళు పోలింగ్ కంటే 2 రోజుల ముందు నుంచే ఇంకా అవగానే వెళ్ళిపోతారు, అక్కడి నుంచి అటే వెళ్ళిపోతారు. దానికోసం సిబిఐ ఉచ్చు పన్నింది. నిజంగా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి, అవి జరిగాయా, జరగలేదే. సిబిఐ మేము ఉచ్చు పన్నామని ఏం చెప్పలేదు. వాళ్ళు ఫార్మల్గా మాకు అభ్యంతరం ఉంది, ఎప్పుడు కేసు ఉంది, ఆ కేసు అప్పుడు ఆయన ఉండాలి ఇలా చెప్పారు. ఆయన ఎలాగో హాజరు కావట్లేదు. సిబిఐ అలా చెప్పడం సరైందే, ఎందుకంటే వాళ్ళు చెప్తారు. లేకపోతే ఏమంటారంటే సిబిఐ కూడా అభ్యంతరం పెట్టలేదు, సిబిఐ సహకరించిందని ఇలాంటి ఆరోపణలు కూడా వస్తాయి. కాబట్టి మేము ఫార్మల్గా అభ్యంతరం పెట్టాము, ఆయన న్యాయమూర్తి ద జడ్జి ఇన్ హిస్ విజ్డమ్ అని వాళ్ళు తర్వాత చెప్తారు. ఇప్పుడు దాని మీద ఇప్పుడు కోర్టుకు ఏమన్నారు, నేను ఇన్ని రోజుల నుంచి హాజరవుతున్నాను, ఎప్పుడు ఏమీ ఉల్లంఘించినట్టు నా మీద ఏమి లేవు, అటువంటి అప్పుడు ఎందుకు చేయరు? మూడోది, అదొక కూతురు దగ్గర ఏదో ఉండటానికి
ఫలితాలు వచ్చేసరికి రాడా? అవును. అంటే నిజంగా నమ్ముతున్నారండి వీళ్ళు ఈ స్టోరీ రాసేవాళ్ళు. ఒకవేళ జగన్కు అంచనా లేదు, తమ దెబ్బతింటామని ఉంది అనుకుందాం, అనుకున్నా కానీ ఒక ముఖ్యమంత్రి ఫలితాలు అప్పుడు తిరిగి రాకుండా అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోతాడు. ఏ ముఖ్యమంత్రి, జగన్ కాదు, ఇంకొక కిరణ్ కాదు, ఇంకొక గగన్ ఎవరైనా సరే అసలు రాజ్యాంగబద్ధంగా రాజీనామా చేయడం ఇట్లాంటి పనులు కూడా ఉంటాయి ఒకవేళ అయితే కూడా. అది కూడా కాదు, ఇది నేను గెలుస్తాను, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన చెప్తుంటే దాన్ని నిన్న కూడా బొత్స సత్యనారాయణ నాకు చెప్పాడు. ఇలా చెప్పగానే మళ్ళీ మొదలవుతారు. ఇది కరెక్ట్ కాదండి. అదే పనిగా వన్ సైడెడ్ ఒక మనిషే విలను లేకపోతే ఒక మనిషే నెగిటివ్, ఆ మనిషి ప్రతి కదలిక మీద మన మీద కథలు చెప్పాలి, ఆ తర్వాత తిరిగి వస్తే ఎవరు పలచన అవుతారు? వస్తాడు గ్యారంటీగా నేనైతే అనుకుంటున్నాను. అప్పుడు కొంతమంది విజయ్ మాల్యా పోలేదా, ఇంకొకరు పోలేదా అంటే ఇంకా చాలామంది నేరస్తులు ఉంటారు. ఇప్పుడు అలా అయితే ఇప్పుడు జగనే కాదు, చంద్రబాబు నాయుడు కూడా బెయిల్ మీదే ఉన్నాడు. కాకపోతే ఆయన కేసులు ఎక్కువ ఉండొచ్చు, ఇది ఎక్కువ ఉండొచ్చు, మరి ఆయన జైల్లో కూడా ఉన్నాడు 16 నెలలు ఎందుకంటే ఎక్కువగా. సో ఒక బెయిల్ మీద ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడు బెయిల్ మీద ఉన్న ఇంకో ముఖ్యమంత్రిని ఎలా ఒకరిదే తప్పు ఒకరిదే కాదని ఎలా అంటారు? నమ్మాలా మీరు? ఎవరైనా అసలు సగటు మనిషి, ఇద్దరికి సంబంధం లేని ఒక మనిషి ఈయన రైటు ఈయన తప్పు, ఈయన తప్పు ఈయన రైట్ అని ఎలా చెప్పాలి? ఎందుకు చెప్పాలి అసలు? ఇంకా న్యాయ వ్యవస్థ ఎందుకు, ఇంతమంది న్యాయమూర్తులు ఎందుకు, ఇంత జ్యూరిస్ ప్రుడెన్స్ ఎందుకు, ఇన్ని రోజులు కేసులు ఎందుకు, సిబిఐ ఎందుకు, ఈడీ ఎందుకు? అవును. కాబట్టి లండన్ వెళ్ళడం అనే దాన్ని కూడా ఒక పెద్ద ఇది చేసేసి బ్రేక్ తీసుకోరండి. ఇప్పుడు ఈ డిస్కషన్ అయ్యాక మీరు కాసేపు ఒక 2 నిమిషాలు రిలాక్స్ అవ్వరా? కాబట్టి అది చాలా అర్థం లేని ఇది చేశారు. తర్వాత దాన్ని మళ్ళీ సర్దుకోవడానికి ఇంకా అవి ఇవి మాట్లాడుతున్నారు. నేను నిన్న మీకు ఇంకోటి కూడా చెప్పాను, నిజానికి రెండింటికి సంబంధం లేదు. పినరాయి విజయన్ కమ్యూనిస్టు, ఈయన వేరే, ఆయన సీనియర్ కూడా. ఎందుకంటే రెండోసారి ఎన్నికైన ముఖ్యమంత్రి. ఇంతవరకు కేరళలో 40 ఏళ్లలో 50 ఏళ్లలో రెండోసారి ఎవరు వరుసగా ఎన్నికవల్ల. ఆయన ఎన్నికలు ముందే అయిపోయినాయి, సెకండ్ ఫేజ్లో. ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళాడండి, యూఏఈకి. వెళితే పారిపోయాడు, ఇది చేశాడు అని కథలు. అంటే లేదు, ఆయన పార్టీ, వాళ్ళ పార్టీ సిపిఎం దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, అడ్మినిస్ట్రేషన్ కూడా తెలియజేసే వెళ్ళాడు, ప్రైవేట్ విజిట్కు వెళ్ళాడు. ప్రైవేట్ విజిట్ ఎందుకు, ఏముంది, ఎవరిని కలుసుకుంటారు అంటే ఇంకా దీనికి ఏమీ మనుషులు లేదనమాట. ఒక ముఖ్యమంత్రి ఒక 70 ఏళ్ల పైన ఉన్నటువంటి ఒక మనిషి ఒక తీవ్రమైన ప్రచారం చేసి ఇది అవుతారు కదా. కాబట్టి కేజ్రీవాల్ను కూడా అంతే. కేజ్రీవాల్ పినరాయి విజయన్ మోదీ ప్రభుత్వానికి చాలా టార్గెట్స్గా ఉన్నారు. ఎందుకంటే ఆయనేమో జాతీయ పార్టీ అని తన ప్రత్యామ్నాయం అని తిరుగుతుంటాడు, ఢిల్లీలోనే పక్కనే ఉంటాడు, పక్కలో బలంలాగా. ఈయనేమో కమ్యూనిస్టులు చాలా ఓడిపోయారన్నా ఇంకా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే జగన్ విషయంలో కేవలం ఇది జగన్ వర్సెస్ బాబు కథ కాదు. మన మీడియా కానీ ఎలా కొంతమంది మీద ఎలాంటి కథనాలు ఇస్తున్నారు, కేరళలో ఇవే ఇస్తున్నారు. కేరళలో ఇలాంటి కథనాలు, అది చెప్పండి, ఎన్ని కేసులు వెయిట్ చేస్తున్నాయి ఆయన కోసం. కాబట్టి ఓకే, జగన్ ఇప్పుడున్న వాతావరణంలో ఇంకో 2 రోజులు ఉంటారనుకుంటా, 17న వెళ్ళి జూన్ 1న వస్తారంటున్నారు. సో ఇక్కడ రాష్ట్రంలో ఇన్ని ఘటనలు ఇవి జరుగుతున్న కారణంగా ఈ శాంతి భద్రతలకు సంబంధించి ఆయన మీ దగ్గర ఇప్పుడు అధికారం ఆయన లేదు, అయినా అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి. అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఈసీకి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? ఏది ఈసీ ఆధ్వర్యంలోనే ఉంటుంది అంత. పోలింగ్ అయిపోయినా కూడా రిజల్ట్స్ వచ్చినంత వరకు మళ్ళీ రిజల్ట్స్ వచ్చేవారు. సో ఈయనకి ఎటువంటి పవర్స్ ఉండవు, కానీ కోఆర్డినేటింగ్ అక్కడ ఉంటుంది, రెగ్యులర్ థింగ్స్ ఉంటాయి. కీలక నిర్ణయాలు, రాజకీయ నిర్ణయాలు ఉండవు, జీవోలు అవి అలాంటివి ఉండవు. అంతేగాని మినిమం ఎవరిని చూస్తారు లేదా, అన్నీ చూడరు కదా. కాబట్టి కాకపోయినా రాజకీయంగా అయినా అప్పీల్ చేయటం, ప్రశాంతత కోసం చర్యలు తీసుకోవడం అది మటుకు చాలా అవసరం. అది కూడా చేయట్లేదు లేదని చెప్పి కదా వీళ్ళు ట్రోల్ చేసేది. ఎవరు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, ఇంత గొడవలు అవుతుంటే ఆయనే రెచ్చగొడుతున్నారని. ఆయన కూడా ప్రశాంతతకు చేయాలి, వీళ్ళు కూడా చేయాలి శాంతి భద్రత. ఇప్పుడు ఉదాహరణకు టీడీపీ, వైసీపీ లేదా జనసేన అనుకోవడమే కానీ మిగిలిన పార్టీలు ఏవి అంతగా మాట్లాడలేదు కదా. వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇంకా ఒకరి మీద ఒకరికి. అవును, నేను ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రకటన చేస్తే ఈ ఘటనల మీద సమగ్రమైన ప్రకటన ఎవరు చేసేది చెప్పండి. ఎక్కువ అక్కడ ఘర్షణ పడుతుంది టీడీపీ, వైసీపీ. అవును, అది కూడా పడే చోట, అలవాటైన చోట, అలవాటైన మనుషులు. ఇప్పుడు సత్తెనపల్లిలో అంబటి రాంబాబు
ఆయన ముందే అది గడ్డు నియోజకవర్గం అని అందరూ భావించారు. ఒక నియోజకవర్గంలో ఒక బూత్లో రీపోలింగ్ జరపాలి అని ఆయన అడుగుతున్నాడు. అక్కడేమో స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగింది. తాడిపత్రిలో ఆయన సీనియర్ మంత్రి ఈయన దూసుకుపోవడం వల్ల జరిగింది. లోకల్ ఇష్యూస్ అవి ఎక్కువ ఘటనలు, అవి ఎక్కువగా ఎలక్షన్ కమిషను నెక్స్ట్ ముఖ్యమంత్రి రాజకీయంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవచ్చు. ఓకే సార్, రాజకీయ శిబిరాల్లో స్తబ్దత ఏంటంటారు? టెన్షన్, ఎవరి టెన్షన్ వాళ్ళకు ఉందా? అదే కదా, అంతా ఇద్దరు మేమే గెలుస్తూ ఉంటున్నారు. రాజకీయ శిబిరాల్లోనూ వాళ్ళని బలపరిచే మీడియాల్లోనూ కూడా స్తబ్దత కనిపిస్తుంది. ఎందుకంటే వర్మ ఇన్ని రోజులు మనం చూసిన ప్రచారం ప్రకారం మీరు ఈరోజు ఎవడైనా బ్యానర్ పెట్టాడా దూసుకొస్తున్న ఇది తన్నుకొస్తున్న ఇదేనా ఎవరు పెట్టట్లేదు, చాలా పరిమితంగా అలా చేస్తున్నారు. నేను బాగా ఎక్కువగా కాంట్రవర్షియల్గా ఉండే ఒక పత్రిక చూసా, ఇటొక చిన్న హెడ్డింగ్ అటొక చిన్న హెడ్డింగు. కాకపోతే ఈరోజు అదనంగా ఏంటంటే టీడీపీని బలపరిచే వాళ్ళు పోలింగ్ పెరగడం పట్ల సంతృప్తి చెందుతున్నారు. ఎందుకంటే ఒక సర్వే ఆయన చెప్పే ప్రకారం పోలింగ్ 2% పెరిగితే అది కూటమికి మేలు చేస్తుందని ఆయన ఒక మాట చెప్పాడు. అయితే పెరిగిన వెంటనే అటే పడ్డాయని ఎలా చెప్పగలుగుతారనే ఒక పెద్ద ప్రశ్న కూడా ఉంది. ఈ విషయంలో మనం మొన్న మాట్లాడిన దానికి కూడా మనం ఆడియన్స్ దగ్గర వచ్చిన ఆదరణ చూసాం కదా, యూట్యూబ్లో అది ట్రెండింగ్ 1లో నిలబడింది. అంటే మనం అన్ని పార్టీలు ఎలా ఆలోచిస్తున్నాయి అనేది దాంట్లో చెప్పాము, డిఫరెంట్ క్యాంప్స్. కాబట్టి ఈరోజు కూడా నేను మాట్లాడా యాక్చువల్గా ముఖ్యమైన వాళ్ళతో, కొంచెం పర్లేదు మేము 95తో అయినా బయటపడతాం అన్నదే అధికార పార్టీకి ఇప్పటికీ వాళ్ళు చెప్తున్న మాట. ఇంకోవైపున ప్రతిపక్షం ఏమంటే ముఖ్యంగా తెలుగుదేశం హోప్ ఉంది, చూడాలి, ఇట్లా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకోటి కూడా చూసాను నేను, నిన్న కూడా మనం మాట్లాడాం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వారణాసి వెళ్ళారు. వారణాసిలో వాళ్ళు మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రావడానికి కావాల్సిన మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం ఇంతవరకే చెప్పారు అక్కడ వాళ్ళు. భయంకరంగా తంపింగ్గా వైనాట్ 170, 160 ఇట్లాంటి వాళ్ళు ఏం మాట్లాడలేదు. కొంచెం ఆచితూచి మోదీ 3వ వస్తాడనేది బల్లగుద్ది చెప్పారు, కానీ ఈ విషయానికి వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగానే మాట్లాడారు. కనీసం మెజారిటీ వస్తుందని మేము అనుకుంటున్నాము, ఆ పద్ధతిలో చెప్పారు. మీరు ఈయన చెప్పినట్టుగా అధికార పార్టీ 95 సీట్లతో ఖచ్చితంగా ఫామ్ చేస్తాం గవర్నమెంట్ అనేది ముఖ్యులు చెప్పిన మాట. వీళ్ళ శిబిరంలో సార్ వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? వాళ్ళలో రెండు వాయిస్లు ఉన్నాయండి. టఫ్గానే ఉంది, 50-50 టఫ్ ఫైట్ ఇచ్చాము కానీ. రెండోది మాకు 130 వస్తాయి అని ఒక వర్గం ఇప్పటికీ చెప్తుంది. 130 వస్తాయి, మా దగ్గర పక్క లెక్కలు ఉన్నాయని. ఈ 130 అనేది అది వరకు నుంచి ఉన్నది కొనసాగింపు కోసం చెప్తున్నారా లేక అంటే అవసరం లేదు నిజానికి. ఈ విషయాలు 3 రోజుల కిందట మాట్లాడలేదు కదా, ఎందుకు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలని. కానీ టఫ్ అని చెప్పి ముఖ్యమైన వ్యక్తులు ఇప్పటికి కూడా 50-50 అని అందుకనే మీడియాలో కూడా ఎక్కువ హైప్ చేయకండి. ఎందుకంటే అవి ఊరుకున్న సోషల్ మీడియా టైగర్స్ వచ్చి ఉండాలి కదా ఇప్పటికి, రెచ్చిపోయి పోలింగ్ జరుగుతున్న రాత్రి కూడా వీడియోలు పెట్టేవాళ్ళు, లేకపోతే రూల్స్ వైలేట్ చేసి మరి గెలుస్తున్నాం అని చెప్పిన వాళ్ళు గెలిచామని చెప్పాలి కదా. ఇప్పుడు అవును గెలిచామని చెప్పాలి, అంత చిక్కట్లేదు ఎవరికి విజయం. అంతొకటి కమిట్ కాదలుచుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఫ్యాన్ సునామీ అని పెట్టుకున్నారు. సునామీ మేము రాబోతున్నాము, 4వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాం ఆ స్థాయిలో చెప్తున్నారు. అట్లాంటిది చెప్పకుండా ఉండడం మంచిది. అధికారంలోకి వస్తాం అంతవరకే వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇప్పుడు అమిత్ షా ఇంటర్వ్యూ ఉంది ఈరోజు. ఇంకా ఎన్డీఏ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ప్రాధాన్యత లేదు, కానీ మీరేమో ముస్లింలకు రిజర్వేషన్లు ఉండవన్నారు, చంద్రబాబు ఏమో ఉంటాయని చెప్పారు, ఎలా కుదురుతుందంటే అది చంద్రబాబు అభిప్రాయం అంతే, అది రాజ్యాంగ రీత్యా రాజ్యాంగ విరుద్ధమైంది, అది కుదరదు అని చెప్పాడు ఆయన. ఈరోజు హిందువుల సంగతి చెప్తున్నాను నేను. సో ఎన్నికలు అయిపోయాయి ఎన్నికలు అయిపోయాయి, ఇదో పెద్ద రచ్చే. కాబట్టి రాజ్యాంగ విరుద్ధం ఆయన ఏదో చెప్పాడు, అది వాళ్ళ విధానం ఎన్డీఏ విధానం అనేది ఇక్కడ. కాబట్టి ఈ ప్రశ్నలు అక్కడ కూడా ప్రభావం చూపించి ఉండాలి. జనసేన నాగబాబు ఎంత మెజారిటీ వస్తుందనేది ముఖ్యం కాదు అన్నాడు ఆయన. ఎంత మెజారిటీ వస్తుందనేది ముఖ్యం కాదు, ప్రభుత్వం ఏర్పాటు ముఖ్యం అన్నాడు. అంటే దాంట్లో కూడా పెద్ద ఇది కాదు అనేది మనకు అర్థమవుతుంది కదా, అది పిఠాపురంలో కానీ ఇక్కడ కానీ. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి స్పందించడం అంటారు చూడండి. పోనీ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఇక్కడ యువరాజు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా, మరి వీళ్ళు ఇప్పటికి పిలిచి మాకు లెక్కలు వచ్చేసాయి, థంపింగ్ వస్తున్నాము ఈ పద్ధతిలో మాట్లాడి. నిన్న పిఠాపురంలో అయితే సెలబ్రేషన్స్ చేసుకున్నారట జనసేన.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉంటుందని అంతవరకు అది మాత్రం ఉంది. ఆ మిగిలిన చోట్ల మరి మిగిలిన జన సైనికులు జనసేనానికి సంబంధించిన వాళ్ళు చేసుకున్నారు. కాకపోతే ఒకటి, అల్లు అర్జున్ మీద కాదు నా ట్వీటు, మనోడు కాదు పగోడే, ఇది మన వ్యతిరేకులతో చేరేవాడు మనోడైనా పగోడే, మనతో కలిసి వచ్చేవాడు పరాయుడైనా మనోడే అని ఒక ట్వీట్ పెట్టాడు కదా నేను నాగబాబు. అవును, ఇది అల్లు అర్జున్ గురించి పెట్టిందని పొద్దునుంచి చాలా దుమారం రేగింది. ఆయన సాయంత్రానికి ఏదో నన్ను అలా ఆ కాంటెక్స్ట్లో నేను చెప్పలేదు, అది ఆయన గురించి కాదు అన్నాడు. మరి ఇంకా రెండో పగోడు ఎవరు తేలాల్సి ఉంటుంది ఒకటి. రెండోది ఒక విధమైన అన్ఈజీ తెలుస్తుంది కదా దీని మీద. ఇలాంటి అదొకటి మెజారిటీ ఎంత వస్తుందో పెద్ద సరిగ్గా అది లెక్కలో కాదని చెప్పడం, ఇవన్నీ ఈ స్తబ్దతలో భాగాలు అనుకోవాలి మనం. సరే, ఇక్కడ ఒక విషయం, మీరు ఏదైతే వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు వాళ్ళ ఆలోచన 95 సీట్లతో మేము గెలుస్తాం, అధికారం చేపడతాం, మినిమం అధికారం చేపడతాం. కానీ వైనాట్ 175 నుంచి 95 మండలంలో ఆంతర్యం ఏంటి? వీళ్ళు 130, 140 అని అంటే రెండు విషయాలండి. వైనాట్ 175 అనేది క్యాప్షన్, అది ఎలక్షన్ క్యాప్షన్ అనేది క్యాంపెయిన్ క్యాప్షన్ అందరికీ తెలుసు. 150 సీట్స్ ఒకసారి వచ్చాయి, కానీ ప్రతిసారి నేను వైనాట్ 175 మీద నిజానికి ఫస్ట్ డేలోనే ఒక పోయం రాశాను, మళ్ళీ తర్వాత చూపిస్తానండి. అందుకనే అది. రెండోది, మాకు 80 సీట్లలో మేము అభ్యర్థులు మార్చాం, అంతే కదా జగన్ చెప్పేది. ఎందుకంటే అక్కడ వ్యతిరేకత ఉందనే కదా. దాదాపు ఎంపీ సీట్లను పక్కన పెడితే కూడా ఒక 70 మంది దాకా ఎమ్మెల్యేల అభ్యర్థులు మార్చారు. అంటే ఈ 70 మంది మీద ఎమ్మెల్యే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అనేది వైసీపీ అఫీషియల్గా ఒప్పుకున్న విషయం. కొన్ని సోషల్ ఇంజనీరింగ్ కోసం చేసినా కానీ అప్పుడు కూడా మనం మాట్లాడే ఏమని, ఎమ్మెల్యేలు అంతమంది మీద అసంతృప్తి ఉంటే ముఖ్యమంత్రి మీద ఉన్నట్టు కాదా, లేదా ప్రభుత్వం మీద ఉన్నట్టు కాదా అని కూడా క్రాస్ చేసాం. అదేం లేదు, అందుకనే మేము తర్వాత బ్రహ్మాండంగా చేసామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వీ హ్యావ్ టు అవన్నీ ఇప్పుడు రేపు కౌంటింగ్లో మనకు తెలుస్తాయి కదా. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కొంత స్థానిక వ్యతిరేకత ఉంది అన్న విషయాన్ని వైసీపీ మరి 150లో స్థానిక వ్యతిరేకత ప్రకారం 20-30 అట్లా తీసేస్తే తగ్గుతాయి కదా, అందులో డౌట్ ఏం లేదు. ఇంకా మూడోది 95 నిన్న నాకు ఒక సర్వే అని చెప్తున్నాడు, 95 నుంచి 110 వరకు వస్తాయండి. రేపటికి ఆ పోస్ట్ పోలు, ఎగ్జిట్ పోలు, వాటి అన్నిటివి ఆ పనిలో ఉన్నాయి ఈ సంస్థలు. ముఖ్యంగా ఒక సంస్థ దాంట్లో వస్తే ఈ విషయాలన్నీ స్పష్టమవుతాయి. ఏదైనా గవర్నమెంట్ విల్ బి ఫార్మ్డ్ 90+ అనేది అయితే ఢోకా లేదు అన్నది వాళ్ళు అంటున్నది వాళ్ళు కానీ ఈ సర్వే వాళ్ళు కానీ. కేటీఆర్ కూడా మరి ఆయన ఒక ప్రకటన చేశాడు, వచ్చేస్తుంది ఈ పద్ధతిలో. సజ్జల చెప్తూనే ఉన్నాడు. అవును, సజ్జల పోలింగ్ అవగానే చెప్పాడు, ఇంకోటి చెప్పాడు. తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పలేదని కదా చెప్పేవాళ్ళు, మేము వస్తున్నాం, మాకు అనుకూలంగా ఉంది, సంకేతాలు ఉన్నాయి అంటున్నప్పటికీ నేను అంటుంది ఒక అధికారంలో ఉన్న పార్టీ కొనసాగకపోవడం, మళ్ళీ తిరిగి వస్తే బోనస్. అవును, అంతే కదా. ప్రతిపక్షంలో ఉండి ఎలా అయినా రావాలని ఫైట్ చేసిన పార్టీ ఎక్కువగా క్లెయిమ్ చేయాలి కదా అంతకుముందు. దట్ ఈస్ వాట్ దట్ కైండ్ ఆఫ్ ఎంతూజియాజం, యుఫోరియా అయితే కనిపించట్లేదు. జాగ్రత్తగా ఉండాలనుకున్నారేమో మనకు తెలియదు, కానీ కొంచెం అతి జాగ్రత్తగా ఉంది తెలుగుదేశం అని. వాళ్ళని వదిలేయండి, ఈ బూతులు తిట్టేవాళ్ళు లేదా విరుచుకుపడేవాళ్ళు వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఈరోజు మీరు పత్రికల్లో చూస్తే కూడా సోషల్ మీడియా ఒక్కసారిగా వైబ్రెంట్ నుంచి సైలెంట్ ఎందుకు అయింది, దీనికి సమాధానం లేదంటే ఒకటేమో వాళ్ళకు అంతకుముందు అంత అవసరం వాళ్ళతో ఉండదు, తేడా వస్తే వాళ్ళు సైలెంట్ అవుతారు, మరీ ఎక్కువ మాట్లాడకండి అని చెప్తారు. ఇంకా కొంచెం సిగ్నల్స్ వస్తే చర్చలకు రావడం కూడా మానేస్తారు. అంతకుముందు తగ్గిన పరిస్థితి కూడా ఉంది కదా. సో అక్కడ తేడా అయితే చిన్న తేడా కొడుతుందన్న మాటలు వాడిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చేశారు కదా వర్మ చర్చలు ఈ 2 రోజుల్లో, మీకు తెలుస్తుంది కదా. వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది చాలా హిరాయిక్గా డిఫెండ్ చేసిన వాళ్ళు ఏవొచ్చు అవతరాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏమన్నా లొసుకులు దొరికితే పట్టుకుందాం అనే కాక యాక్టివ్గా లేదులేండి. నేను ఒక ఆయన ఉదాహరణకు సీఎం రమేష్ ఎందుకు ఓపెన్ నా మీద ఆయన పేరు పెట్టి కామెంట్ చేశాను. నేను అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నా. నేను అసలు నిజానికి అన్నదేం లేదు. నాతో ఒక సర్వే ఆయన ఉన్నాడు, ఆయన ఉద్యోగులు ఓట్లు అది ఇది అన్నప్పుడు ఉద్యోగులు వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు
వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు, వేరే సిటీ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ వైసీపీ మీ టీడీపీకే వేశారని మనం ఎలా చెప్పగలుగుతాము? ఒక 2 లక్షల మంది వెళ్తే ఒక 10,000 మంది అయినా వేరే పార్టీకి వేసి ఉండొచ్చు కదా. అలాగే ఉద్యోగస్తుల్లో కూడా అంతా ఎట్లుంటుంది, కొంతమంది అయినా కొంత పర్సెంటేజ్ ఉంటుంది కదా. ఇదొకటే నేను అన్నది. నిజానికి ఇందులో అంత తీవ్రంగా రెచ్చిపోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ దానికి ఇప్పుడు హైదరాబాద్లో ఉండి మాట్లాడుతుంటే హైదరాబాద్ ఏమైనా విదేశమా? నాకు అర్థం కాదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, హైదరాబాద్తో మా అనుబంధము, మా రక్త మాంసాలు ఉన్నాయనే కదా అందరూ వాదించారు. ఇక్కడ ఉన్నాయి కదా. అసలు వాళ్ళ ఆస్తులన్నీ పెట్టుబడులన్నీ ఇక్కడే కదా ఉండేది. వాళ్ళ పెద్ద పెద్ద సౌధాలు, ఒకరేముంది ప్రతిపక్ష నాయకుడు, ప్రభుత్వ నాయకుడు, అందరికీ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి కదా. అవన్నీ కాకుండా ఏదో తమ పనిని బట్టో కుటుంబాన్ని బట్టో ఎవడన్నా హైదరాబాద్లో ఉంటే వాడేమో పెద్ద దోషిలాగా హైదరాబాద్లో ఉండి మాట్లాడతారు. హైదరాబాద్ అమెరికాలో ఉండి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎన్ఆర్ఐ పాలిటిక్స్ చేయొచ్చు. నిన్న మొన్నటి దాకా బెంగళూరులో ఉండి చేయొచ్చు. ఐటీడీ అది రకరకాల పేర్లతో, ఐటీ పేరుతో, లేదా ఇంకో చోట చేయొచ్చు. హైదరాబాద్లో ఉండడం తప్పేలా అవుతుందని నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను మా ఇంటి పేరు తెలకపల్లి అండి. తెలకపల్లి ఎక్కడ ఉందో అందరికీ తెలుసు. నేను పుట్టింది కర్నూలు అండి. నేను పుట్టిన తర్వాత వారం రోజులకు ఆంధ్ర రాష్ట్ర రాజధాని మారింది. అంటే నేను కరెక్ట్గా 1900 సరదాగా ఆసక్తికరంగా చెప్తాను, 1953 అక్టోబర్ 24న పుట్టాను నేను. అక్టోబర్ 1న రాజధాని మారింది. అంటే ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉన్న కర్నూలులో పుట్టాను నేను. పుట్టినప్పుడు నేను జర్నలిస్ట్గా పుట్టింది పెరిగిందంతా విజయవాడ ప్రింట్ మీడియా. నేను 1992లోనే నేను విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిని. విపి సింగ్, ప్రణబ్ ముఖర్జీ, అశోక్ సింఘాలు, బసవపున్నయ్య గారు, రాజేశ్వరరావు గారు, ఒకరేముందండి రాజశేఖర రెడ్డి. మిస్టర్ రాజశేఖర రెడ్డి ఈజ్ ఎ లీడర్ విత్ డిఫరెన్స్ అండ్ అఫ్ కోర్స్ డిసిడెన్స్. అంటే అందరు నవ్వారు ఆయన అసమ్మతి. అంటే నేను చెప్తుందేనంటే మన అనుబంధాలు అప్పటి నుంచి ఉన్నవి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఎవరైనా మీడియాతో సంబంధం ఉన్న వాళ్ళు కొంత సెంటర్గా ఉంది కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో మీడియా పెంచుంటే చాలామంది మీడియా వాళ్ళు అక్కడే ఉండి చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా కన్వీనియంటా? పాపం వాళ్ళ ఉద్యోగాలు ఒక చోట, అమ్మ నాన్న ఒక చోట, పిల్లలు ఒక చోట, నానా అవస్థలు పడుతుంది. ఎందుకు ఈ విజనరీ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్లో మీడియాను కనీసం కొన్ని ఛానల్స్ని ఎందుకు పెంచలేదో మనకు తెలియదు. అలాగే వాళ్ళ తరఫున కట్టకట్టుకొని ఉన్న ఛానల్స్ వాళ్ళు కూడా అక్కడ ఎందుకు పెంచలేదో నాకు తెలియదు. నిజమైన ప్రశ్న. ఇవన్నీ మీరు చేసి ఇప్పుడేమో హైదరాబాద్లో కూర్చొని ఆయన అదే అంటాడు. ఆయనేమో కార్పొరేట్ మనిషి, ఆయన ఆఫీస్ ఎక్కడ ఉందండి? కాబట్టి ఆయన ఏ ఊళ్ళో పుట్టాడు, ఎక్కడ పోటీ చేస్తున్నాడు, ఇప్పుడు అడగలితే చాలా ఉంటాయి. నేను వాటిలోకి ఎప్పుడు పోలేదు, సంకుచితమైన విషయాల్లోకి పోవడం ఎందుకని. తర్వాత వాళ్ళు తగ్గించారు, నేను దాని మీద కూడా జవాబు పెట్టాను. నేను చెప్తుంది ఏంటంటే అనవసరమైన పక్కదోవలు పట్టించడం తప్ప. రెండో ప్రశ్న నేను అడిగాను, బీజేపీ వల్ల నెగిటివ్ వస్తుందన్నారు, ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు? చెప్పాలి కదండి. అవును, బీజేపీతో కలవడం నష్టమని అందరూ అన్నారు, ఎందుకు ఆయన బీజేపీ అయిండొచ్చు. కాబట్టి కొంతమంది ఏంటంటే అనవసరమైన అంశాల్లోకి తీసుకొని పోవడానికి, పెంచడానికి, దానివల్ల అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా పాపం. నేను అది కూడా చెప్పానండి. ప్రతి చోట ఎవరు సర్లే మీ ఛానల్ నీ పేరేంటి వచ్చావా, వాడేం చేస్తాడండి? వాళ్ళ యాజమాన్యానికి మీకు సంబంధాలు లేవా? వాళ్ళు కొన్ని రోజులు మిమ్మల్ని బలపరుచుంటారు, కొన్ని రోజులు ఇటు మారి ఉంటారు. పాప మా పూర్ రిపోర్టర్ వాడికి ఎంత వస్తుందో ఎప్పుడు వస్తుందో వాడు ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. వాడిని అందరిలో అవమానించడం, జర్నలిస్టులు నలిగిపోతున్నారు. మొన్న కేసీఆర్ మీద కూడా నేను మాట్లాడాను. రాహుల్ వైర్లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు నిన్న కూడా రాహుల్కున్న నా కామెంట్స్ అన్నీ నేను మొన్నే రాశాడు. యాక్చువల్ సేమ్ పోలింగ్ డే అతను అంతకుముందు మై క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ రాహుల్. ఇప్పుడు హఠాత్తుగా ఎందుకే రాహుల్ అనవసరమైనవన్నీ అంటే అతను అప్పుడే ఒకటే అడిగాడు, ఇప్పుడు ఒకటే అడిగాడు. పాపం అతను ఏమడిగాడు? ట్యాపింగ్ కేసులో ఇలా చెప్పాడు కదండి, మీరు ఖండించండి. రాహుల్ ఏం చేశాడు మధ్యలో? నేను అనేది ఒకటే, ఉరిమి దేని మీద పడినట్టుగా మీడియా మీద మాట్లాడే వాళ్ళ మీద పడటము, వాళ్ళకి ఏదో ఉద్దేశాలు ఆపాదించడం చాలా చాలా పొరపాటు అండి. ఇంకా నా ఎక్స్పీరియన్స్లో చాలా ఇంతకంటే ప్రత్యక్షమైన ఉన్నాయి కానీ నేను పర్సనలైజ్ చేయదలుచుకోలేదు. సో ఆ స్తబ్దత, అక్కడ స్తబ్దత ఉంది, దాన్ని తీసుకొచ్చి వీళ్ళ మీద ఉరుముతున్నారు అంతే. ఇంకా అంతకంటే వేరే గొడవ ఏం లేదు. ప్రతి ఒక్కరూ ఫోన్ చేయడం ఎలా ఉంటుంది, ఏమవుతుంది అని చెప్పడం. సార్ ఏంటి బ్యూరోక్రాట్ల సందర్ని ఎలా చూడాలి? బ్యూరోక్రాట్లది కూడా ఇది కూడా ఏది నిజం ఏది కాదు ఒక ప్రశ్న. ఒక 4-5 కలెక్టర్లు, ఎస్పీలు అంతా చంద్రబాబు గారికి ఫోన్ చేశారు.
మేము చెప్పినా వినలేదు ఓడిపోతున్నారనే ఇంకంతా ఇది పోలింగ్ రోజు నాటి మాట. మనం 2 రోజుల తర్వాత మాట్లాడుతున్నాం, అది కూడా మీరు గుర్తించాలి. ఇలా అయిపోయింది, రిజ్యూమ్ చేంజ్ ఏదో జరగబోతుంది కాబట్టి కొంతమంది బ్యూరోక్రాట్లు హుషారుగా ఉంటారు కదా. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ తెలంగాణ డీజీపీ వెళ్ళి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారని ఆయన మీద చర్య కూడా తీసుకున్నారు కదా. కాబట్టి ఇట్లాంటివి దాని మంచిలోకి నేను పోవట్లేదు. అలా కొంతమంది అనధికారికంగా చేస్తున్నారు అని వీళ్ళ ఉత్సాహం. కానీ వైసీపీ వాళ్ళు ఏమన్నారండి, ఇది కూడా నేను క్రాస్ చెక్ చేసుకుంటే ఇది కావాలని ఒకటేమో వీళ్లకు బెట్టింగులు కట్టే వాళ్ళ కోసం, రెండోదేమో కన్ఫ్యూజ్ చేయడానికి, ఇంకా రాకుండా ఉంటే వాళ్ళని రప్పించడానికి కూడా ఇలాంటి కథలు వదులుతుంటారు. ఇవన్నీ పెద్ద చేంజ్ ఏం లేదు, అందరూ వాచ్ చేస్తున్నారు. మామూలు ప్రజలే జాగ్రత్తగా వాచ్ చేస్తుంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వాచ్ చేయరా అని చెప్తున్నారు. సో ఈ స్టోరీకి కూడా 2 ఫేసెస్ ఉన్నాయి. బట్ టీడీపీ క్యాంప్ ఈజ్ క్లైమింగ్, మాకు టచ్లోకి వస్తున్నారు, మమ్మల్ని అడుగుతున్నారని. అంటే ముందే ఉంటే కొంచెం పోస్టింగ్లు అవి రకరకాల లెక్కలు ఉంటాయి కదా. అది ఇంకోటి, ఏపీ రాజకీయాల్లో మీరు తాజాగా చివరి ఘట్టం చూస్తే కూడా మాజీ ఐఏఎస్లు చాలా ఎక్కువ. అది ఐవైఆర్ కృష్ణారావు, అది ఎల్వి సుబ్రహ్మణ్యం, అది నిమ్మగడ్డ రమేష్, ఇంకొకరా, ఇట్లా వీళ్ళందరూ వస్తారు సార్ లైవ్లోకి యాక్టివ్గా వస్తారు కదా. వాళ్ళు వస్తారు మాట్లాడతారు. సో వాళ్ళ సంబంధం రావకూడదని ఏం లేదు. జేపీ కూడా అట్లా ఆయన మరీ ఐఏఎస్ దశ దాటిపోయాడు అనుకో, మాజీ కాదు, ఆయన మోర్ దెన్ దట్. సో అలా జరిగి ఉండొచ్చు. బట్ టీడీపీ ఈజ్ క్లైమింగ్, మాకు ఇలా జరుగుతుంది అని. సరే ఏంటి ప్రబీర్ పురకాయిస్తా అంశం ఎలా చూడాలి? చాలా గొప్ప విషయం అండి, చాలా స్వాగతించాలి. ప్రబీర్ పురకాయిస్తా చాలా మంచి, ఆయన శాస్త్రజ్ఞుడు, ప్రజాపక్షంగా ఉండే అన్ని విషయాలు చెప్తాడు. ముఖ్యంగా మన మీడియా టెలికాం రంగాల్లో ఆయన గొప్ప ప్రజ్ఞావంతుడు. ఆయన వాళ్ళకు సంబంధించిన న్యూస్ క్లిక్ అనే దేశంలో సత్యాన్ని చెప్పే ఒక సంస్థగా ఉంది. వాళ్ళ మీద లేనిపోని అభాండాలు వేసి అరెస్ట్ చేసి వాళ్ళకేదో నిధులు వస్తున్నాయి చైనా నుంచి అని చెప్పారు. నిధులేవో చట్టబద్ధంగా వచ్చాయి, అన్నీ మీరు అప్రూవ్ చేశారని వాళ్ళు. కానీ వాళ్ళ మీద సమస్య ఏమంటే హఠాత్తుగా దాడి చేసి మొత్తం జర్నలిస్టులందరినీ అరెస్ట్ చేసి దాన్ని ఆపేసి ఇప్పటికి దాదాపు 2 ఏళ్ల నుంచి ఆయన జైల్లో పెట్టారు. అన్ని కోర్టులు రకరకాలుగా చెప్పినా విడుదల చేయట్లేదు. ఈరోజు నేరుగా సుప్రీంకోర్టు ఆయన విడిచిపెట్టమని చెప్పింది. మీరు ఛార్జ్షీట్ వేసాక ఆయన జవాబు చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇన్ని రోజులు మీరు జైల్లో పెట్టారని. దీని మీద మన జర్నలిస్ట్ మిత్రుడు రాజ్దీప్ సర్దేశాయ్ దాన్ని చేస్తూ పెట్టాడు, ఇట్లా వచ్చింది స్వాగతించాలని. కింద చాలామంది కామెంట్స్ పెట్టారు, ఇప్పుడు విడుదల చేయమన్నారు చేస్తారు, కానీ ఇన్ని రోజులు ఎందుకు పెట్టారు, దానికి ఎవడు బాధ్యుడు అవును అని. అంటే జర్నలిస్టుల మీద భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి జరుగుతున్నాయి. ఈయన లెఫ్టిస్ట్ ఆబ్వియస్గా, ఎవరు ప్రబీర్ పురకాయిస్తా. ఓకే, ఆయన తలుచుకుంటే గొప్పగా బతకగలిగిన వాళ్ళు, సమాజం కోసం ఏదో చేస్తుంటే రకరకాల కథనాలు ఆయన విడుదల అయ్యి స్వాగతించదగింది. విడుదలకు ఉత్తర్వులు వచ్చాయి, బహుశా సాయంత్రం అలా చేస్తారేమో. ఇంకా ఉన్నారు ఈ వరవర్రావు ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా కొంచెం ఏదో చిన్న చేంజ్ వస్తున్నట్టుంది. కేజ్రీవాల్ విడుదల అయ్యాడు చూసారా. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి లోపలికి వెళ్ళడం బయటికి రావడం పెద్ద సంచలనం. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలే. జయలలిత చేసినట్టు, లాలూ ప్రసాద్ యాదవ్ చేసినట్టు ఆయన చేయలే. మనం దీని మీద కూడా చాలా కథలు, ఓకే నేను తెలుగులో కథలు దీని మీద కూడా ఉన్నాయి, నేను దానిలోకి పోను. కానీ ఐ థింక్ దీన్ని కేజ్రీవాల్ విడుదలతో సమానంగా చూడొచ్చు. మీడియా మనుషులుగా మనం మీడియా కోణంలో ఇది పెద్ద సక్సెస్ కింద ఆయన గట్టిగా నిలబడ్డాడు, తల వంచలేదు. వీ షుడ్ వెల్కమ్ హిమ్. యాక్చువల్గా సుప్రీంకోర్టును కూడా మనం అప్రిషియేట్ చేయాలి. సరే ఏంటి ప్రధాన వ్యాఖ్యలను ఎలా చూస్తారు, ఎలా చేస్తే పదవికి అనర్హుడని? చాలా పెద్ద మాట అండి. దీని మీద ప్రజలు ఓటర్లు ఇంకా 4 దశలు ఉన్నాయి కాబట్టి ఆయన ఏమంటాడు అంటే, ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు CNN News 18, దాన్ని తను ట్విట్టర్లో పెట్టాడు, ఎక్స్లో. ఏమన్నాడంటే ఆయన, నేనేదో హిందూ ముస్లిం రాజకీయాలు చేస్తున్నానన్నారు, నా జీవితంలో నేను ఎప్పుడు హిందూ ముస్లిం రాజకీయాలు చేయలేదు, ఒకవేళ అలా చేసి ఉంటే నేను అనర్హుణ్ణి అన్నారు. చేసాడా లేదా అంటే వాళ్ళు అందులోనే చెప్పాడు. ఏమని అంటే, ఈ దేశంలో ఆస్తిని తీసుకొని పిల్లలు ఎక్కువ కనే వాళ్లకు, దోస్ హూ హ్యావ్ మోర్ చిల్డ్రన్ అండ్ ఇన్ఫిల్ట్రేటర్స్, చొరబాటుదారులకు పిల్లలు ఎక్కువగా ఉన్న వాళ్లకు ఆస్తులు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆరోపించాడా లేదా? మీకు కూడా తెలుసు కదా, మనం మాట్లాడాం. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఎక్కువ మంది పిల్లలు అన్నది ముస్లింలకు ఉంటారని కదా మన సంఘ పరివారం అంతా. నేను పేద ప్రజలు అనే అర్థంలో వాడానంటారు. ఎక్కువ మంది పిల్లలు గలవారు పేద ప్రజలు, ఈ రెండు ఒకటేనండి, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ భాషలో అయినా. ఇంకా రెండోది ఇన్ఫిల్ట్రేటర్స్, దానికి ఏం వివరణ ఇవ్వలేదు.
ఇంకోటి అంటాడు, మీరు ముస్లింలను నేను తక్కువ చేస్తారా, ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అంటే ముస్లింలేనా అసలు అనేది హఠాత్తుగా ఆయన నా ముస్లింల పట్ల మీరు ఇంత అంటే నేను చూస్తుంది ఏంటంటే ఇన్ఫిల్ట్రేటర్స్ అనేది ఆబ్వియస్ ఎలక్షన్ టైం కదా, మార్చాల్సిన అవసరం ఉంటుందేమో. డిఫెన్స్లో పడ్డారు అనేది ఇక్కడ ముఖ్యంగా ఆయన నరేషన్. హిందూ ముస్లిం కామెంట్స్ తీసుకొని వచ్చిన అంశం ప్రజలకు నచ్చలేదు, ఆయన మీద విమర్శ కూడా వచ్చింది. ఇక మిగిలిన దశల్లో ఉన్న గట్టెక్కాలంటే డిఫెన్స్ అవసరం కాబట్టి అలా చేస్తే పెద్ద మాట కదా. అవును, అలా చేస్తే నేను పదవికి ప్రజా జీవితానికి అనర్హుణ్ణి అని ఆయన చెప్తున్నారంటే మరి తప్పకుండా ఇప్పుడు బీజేపీని విమర్శించే లేదా ఆ అంశాలు కూడా చూపించే మీడియా అప్పుడు ఆయన ఏమన్నారు, దీంట్లో ఇది ఉందో లేదో మీరు చూడండి. ఆయన ఇంకోటి కూడా అన్నారు కదా, మన్మోహన్ సింగ్ అప్పుడెప్పుడో అన్నాడు ముస్లింల ఈ దేశంలో ఇది వరకు ఉన్నారు అనే ఒక మాట అన్నాడు, ప్రణాళికలు కూడా పెట్టారు, ఈ మాటలన్నీ అన్నాడు ఆయన. ఇప్పుడేమో నేను చేయలేదు, చేస్తుంటే అనర్హుడిని అంటున్నారు. సో ఇట్ ఈస్ ఫర్ ఓటర్స్ టు డిసైడ్. ఓకే, ఇప్పుడు మీకు తెలంగాణలో ముఖ్యంగా అది నడుస్తుంది. ఆమె మాధవీలత మొన్న అక్కడ బుర్రకాలు అవి తీసేసి మరీ చూడడం, ఐడెంటిటీలు అక్కడ బాణం వేయటం, చాలా ఆమె మీద 3-4 కేసులు వచ్చాయి. ఎక్కువగా ఆ కార్డు ప్లే చేసింది వీళ్ళే. అంత మాత్రాన మరి గెలుస్తారనేది ఏముందో తెలియదు, కానీ ఈ అంశం తీవ్రంగా వచ్చింది. అది ముందు మంచి విషయం, తర్వాత ఏమవుతుంది ఎలా ఉన్నా ఈ దేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతే మానవులే అనంత జీవిత గమనంలో అలుపు ఎరుగని శ్రామికులే అని అందరూ ఒకటే నాకు అంశాన్ని ఇప్పటికైనా ఒప్పుకునే దిశలో రావడం మనం స్వాగతించాలి. ఇక ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు, అల్టిమేట్గా ప్రజలే కదా, ప్రజలు నిర్ణయిస్తారు అర్హతలు. అదే చూద్దాం సార్ మరి ఏం జరుగుతుంది. ఇంకా ఎన్నెన్ని ప్రశాంతత కాపాడాలి. మనం మొదట చర్చించింది, నేను చివరి చర్చించింది కూడా ఏంటంటే ఆ జూన్ 4 వరకు అక్కడ ఉంటాయి కాబట్టి వాటి భద్రత, ఈ భద్రత, ప్రజల భద్రత కూడా చూడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద కూడా ఉంది. రెచ్చగొట్టుకోవడానికి కాకుండా ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోండి, ఇంక ఇప్పుడు ఉపయోగం లేదు కదా, అయిపోయింది. బటన్ నొక్కిన తర్వాత. రైట్ సార్, థ్యాంక్ యూ.